అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు మీరు మాట కంటే, పని ప్రదర్శన కంటే, విలువ శబ్దం కంటే సైలెన్స్‌ని ఎక్కువగా నమ్మేవారు. మీ జీవితం మీ కష్టంపై ఆధారపడింది అని బాగా తెలిసిన వారు. మకర రాశిని పాలించేది శని గ్రహం. అందుకే మకర రాశి వారి జీవితంలో శని యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీరు అత్యంత క్రమశిక్షణతో నియమబద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టం కంటే కష్టమే తనను కాపాడుతుందని గట్టి నమ్మకం. చిన్న ప్రయత్నంతో మీరు సంతృప్తి చెందరు. వీరికి సమయం అంటే చాలా విలువ. పనులు ఆలస్యమైనా అవి పక్కగా పటిష్టంగా ఉండాలని కోరుకుంటారు. వీరు తొందరపడరు. నెమ్మదిగా స్థిరంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే వీరిని కర్మఫలం ఇచ్చే రాశి అంటారు. ఈ రాశివారు చూడటానికి బయట ప్రపంచానికి మకర రాశి వారు ఎంతో బలంగా రాయిలా కఠినంగా కనిపిస్తారు. కానీ లోపల చాలా సున్నితమైన భావోద్వేగాల మనసు కలిగి ఉంటుంది. తమ బాధను ఎవ్వరికీ చూపించరు. బాధలో ఉన్న చిరునవ్వు చూపుతారు. కానీ మకర రాశి వారు చిన్నప్పటి నుంచే చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చే రాశి అని చెప్పుకోవచ్చు. వీరు చిన్న వయసులోనే పెద్దవారిలా ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచి వీరు అనుభవించే బాధలు చాలా చిన్న వయసులోనే కుటుంబ విషయాలు, చదువు, ఇంటి పనులు, తల్లిదండ్రుల సహాయం వంటి పనులు వీరి మీదే పడతాయి. ఇతర పిల్లల్లా స్వేచ్ఛగా ఆడుకోవడం, తిరగటం వీరికి అంతగా ఉండదు. వాళ్ళ మనసులో ఏదైనా బాధ ఉన్నా బయట పెట్టరు. ఈ రాశివారు నన్ను నేనే చూసుకుంటాను అనే బాధ్యత భావం చిన్నప్పుడే వస్తుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలనే మంచి స్వభావం ఉంటుంది. కానీ దాని వలన వారికి చిన్నప్పటి నుంచే ఒత్తిడి, భయం, జాగ్రత్త అనే భావనలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి చేసిన పనికి తక్షణ ఫలితం రాదు. శ్రమ ఎక్కువ, ఫలితం ఆలస్యం అవుతుంది. ఇది వీరి జీవితంలో పెద్ద అడ్డంకి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు శాంతంగా పనిచేసిన వీరి ఎదుగుదల చూసి కొందరు అసూయపడతారు. అలా వాతావరణం కూడా కొన్నిసార్లు వీరికి వ్యతిరేకంగా మారుతుంది. ఈ రాశివారు చాలా మంచివారు. వీరికి మంచి మనసు, నమ్మకం ఎక్కువ. అందుకే కొన్నిసార్లు తమ దగ్గర వాళ్ళ చేతే మోసాలు ఎదుర్కొంటారు. వారికి దగ్గరైన వాళ్ళే వాళ్ళకి మోసం చేస్తారు. కానీ ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సేవింగ్స్ చేసిన అనుకోని ఖర్చులు వచ్చిన డబ్బు నిలవకపోవడం వీరి జీవితంలో సాధారణమైన విషయమని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి కొంతమందికి 28 సంవత్సరాల తర్వాత, చాలామందికి 30 నుండి 35 సంవత్సరాల మధ్యలో బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఏంటంటే నెమ్మదిగా ఎదుగుతారు, కానీ పడిపోవటం చాలా అరుదు. వీరికి నచ్చిన విజయం జీవితాంతం నిలిచే విజయం అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సీరియస్, బాధ్యత గల మనస్తత్వం గలవారు. ఈ రాశివారు ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకుంటారు. అలసత్వం ఉండదు. బాధ్యత అంటే ప్రాణం. భావోద్వేగాలను బయటపెట్టరు. మాటల్లో సీరియస్గా ఉంటారు. నమ్మకం, విశ్వాసం, నిజాయితీ వీరి ముఖ్య లక్షణాలని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు చిన్నప్పటి నుండే జీవితాన్ని పెద్దవాళ్ళ చూసేవాళ్ళు. వారికి చిన్న చిన్న బాధలు కాదు, బాధ్యతలే ఎక్కువ. కుటుంబానికి తోడుగా పెద్దల మాట వినే గుణం, ఒత్తిడి, ఒంటరితనం ఇవన్నీ వీరి వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. పెరుగుతున్న కొద్దీ అడ్డంకులు కూడా ఎక్కువే. కష్టం, పోరాటం, ఆలస్యం ఇవి మకర రాశి వారికి సాధారణం అని చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం. వీరిని దేవుడు ఆలస్యంగా పరీక్షిస్తాడు, కానీ చివరికి మాత్రం చిన్న చిన్న విజయాలు కాదు, జీవితాన్ని మార్చే విజయాలు ఇస్తాడు. మధ్య వయస్సు తర్వాత వీరి శుభకాలం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం, స్థిరతత్వం, గౌరవం, డబ్బు అన్నీ కలిసొస్తాయి. బయటకి సీరియస్గా కనిపించే వీరి మనసు నిజానికి ఎంతో మృదువైనది. వారు నమ్మితే ప్రాణం ఇస్తారు, ప్రేమిస్తే చివరి దాకా నిలబడతారు. అందుకే మకర రాశి వారు జీవితంలో నెమ్మదిగా ఎదిగిన తర్వాత ఎవరు దక్కించలేని స్థాయికి చేరుతారు. వీరి దృష్టి ఎప్పుడు ఉన్నత స్థానంపైనే ఉంటుంది. వీరికి పేరు, డబ్బు కంటే అధికారం ముఖ్యం. తమ పనిని తాము నియంత్రించగలగాలి అని కోరుకుంటారు. ఈ రాశి వారి బలం ఏమిటంటే నిలకడ. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఎన్ని ఆటంకులు వచ్చినా పట్టుదలతో పోరాడతారు. వీరు గాల్లో మేడలు కట్టరు. వాస్తవికతను అతుక్కొని ఉంటారు. అద్భుతాలు జరగవని, కష్టపడితేనే ఫలితం వస్తుందని నమ్ముతారు. వీరికి అప్పగించిన పనిని తమ భుజాల మీద వేసుకొని పూర్తి చేస్తారు. కుటుంబం, ఉద్యోగం, స్నేహం ఎక్కడైనా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ఈ రాశి వారికి బలహీనత ఏమిటంటే వీరు తమను తాము మరియు ఇతరులను కూడా అతిగా విమర్శిస్తారు. పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ అనవసరమైన ఒత్తిడిని పెంచుకుంటారు. వీరు ఒక్కసారి జీవితాన్ని చీకటి కోణం నుంచే చూస్తారు. ఆనందాన్ని, విశ్రాంతిని పక్కన పెట్టి ఎప్పుడూ ఏదో ఒక పని గురించి ఆందోళన చెందుతారు. తమ భావోద్వేగాలను ఇతరులకు చెప్పకుండా లోపలే దాచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారు ఎవరితో ఎలా ఉండాలంటే అనవసరంగా శబ్దం చేసేవారు, నిలకడ లేనివారు, హామీ ఇచ్చి మాట తప్పేవారికి వీరు దూరంగా ఉండాలి. ఈ రాశి వారితో వీరి బంధం చాలా బలంగా ఉంటుంది. వీరి నిలకడ ఆలోచన విధానం మకర రాశి వారికి నచ్చుతాయి. స్నేహితులపై కూడా వీరు ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించకండి. అందరూ మీలా కష్టపడలేరు. వారిని అర్థం చేసుకోండి. మకర రాశి వారు మీరు భాగస్వామికి ప్రేమను డబ్బు రూపంలో కాకుండా సమయం రూపంలో చూపించండి. మీ మనసులో ఉన్న ప్రేమను మాటలతో చెప్పడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండొద్దు. మకర రాశి వారు మీరు ఉద్యోగంలో మీకు మీ బాధ్యతపై స్పష్టత ఉంటే మీరు ఆఫీస్లో అత్యంత విశ్వసనీయ ఉద్యోగి అవుతారు. పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే పని మాత్రమే జీవితం కాదు, వృత్తి జీవితంలోనూ మానవ సంబంధాలకు విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. మకర రాశి వారు శనివారం రోజు పేదలకు, వృద్ధులకు లేదా దివ్యాంగులకు ఏదైనా సహాయం చేయటం, అన్నదానం చేయటం అత్యంత శుభకరం అని చెప్పుకోవచ్చు. అలాగే నలుపు, ముదురు నీలం రంగు దుస్తులు తరచుగా ధరించడం లేదా పర్సులో ఆ రంగు వస్తువులను ఉంచుకోవడం చాలా అవసరం. శనిదేవుణ్ణి జపం చేయండి. ప్రతిరోజు ఓం శనేశ్వరాయ నమః లేదా ఓం నమఃశివాయ అని జపించండి. శనికి అధిపతి శివుడు. జపం చేయటం మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మకర రాశి వారు భూమి, ఇల్లు, బంగారం వంటి స్థిరమైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఇది మీ రాశి స్వభావానికి అనుగుణంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలను ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొనే ముందు 10 సార్లు ఆలోచించండి. మీరు నిరంతరం పనిచేసే స్వభావం గలవారు. అందుకే మీ మనసు, శరీరం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులను అనవసరమైన వ్యాయంగా చూడకండి. యోగా, ధ్యానం, కనీసం ఒక చిన్న వాకింగ్ మీ ఒత్తిడికి తగ్గిస్తుంది. మకర రాశి వారు మీరు రాశి చక్రంలో అత్యంత బాధ్యయుతమైన మరియు కష్టపడే రాశి. మీ మార్గం నెమ్మదిగా ఉన్నప్పటికీ మీ లక్ష్యం చేరుకున్న తర్వాత మీ విజయానికి తిరుగు ఉండదు. మీ లక్ష్యం నుంచి దృష్టి మళ్లించకండి. మీరు విశ్రాంతిని ఇవ్వండి. మీ బాధలను దగ్గరి వారితో పంచుకోండి. ఈ 3 సూత్రాలను పాటిస్తే ఈ ప్రపంచంలో మీ విజయానికి అడ్డే లేదు. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరిని నొప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ శాంతి, మీ కష్టం, మీ ఆత్మవిశ్వాసం ఇవే మీ రక్షణ కవచాలు. ఈ వారంలో మీరు అడ్డంకులు వచ్చినా అవి మీ మార్గాన్ని ఆపలేవు. ఎందుకంటే ఈ రోజులు మీకు కొత్త ఆరంభానికి సంకేతం. మీ సమస్యలు తగ్గుతాయి. మీకు మంచి వ్యక్తులు దగ్గరవుతారు. మీ ఆలోచనలు మరింత బలంగా మారుతాయి. ఈ 4 రోజులు మకర రాశి వారికి సైలెంట్ గ్రోత్ టైం. బయటకి కనిపించకపోయినా లోపల మీ జీవితంలో మంచి మార్పులు మొదలయ్యాయి. దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతమైన ఫలితమే ఇస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ప్రశాంతతను కాపాడుకోండి. మీ మీద విశ్వాసం ఉంచుకోండి. ఎందుకంటే మీ శుభకాలం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు నడుస్తుంది. మకర రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.